చాలా మందికి క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలి, మన టేప్ తోటి ఎలా, వేళ్ళతోటి చాలా వీడియోలు వేపిన టేప్ తోటి కామెంట్ చేస్తారు కాబట్టి నేను టేప్ తోటి చెప్తున్నాను. మన బ్లౌజ్ చుట్టుకొలత ఎంత ఉందో దానికి 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోండి. అంటే మనకు 9 36 38 ఇట్లా వచ్చింది అనుకోండి, మనం దానికి ఖర్చుతో సహా 2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. 11 ఇంచులు పెట్టుకుంటున్నా. పెట్టుకొని కింద నీట్గా, లేకపోతే కింద పైన ఇగో 2 2 మైనస్ చేస్తాం కాబట్టి 2 ఇగో 2 మార్క్ చేసుకొని మొత్తం స్కేల్ తోటి లైన్ చేసి తర్వాత నెక్స్ట్ ఇగో ఈడ 3 ఇంచు పెట్టుకోండి, 1 ఇంచ్ కాదు. పెట్టుకున్న తర్వాత ఇది ఎంత పెట్టుకోవాలి ఇది అనేది మీకు అర్థమయ్యేది. మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ముందు భాగం 4 ఇంచులు కట్ చేస్తాం కదా, 4 ఇంచులు కాకుండా మనం ఈ పాయింట్లోని 3.5 పెట్టాలి. అది ఎట్లా లాజిక్ మీకు అని అర్థం కాదని నేను చెప్దాం అనుకుంటున్నాను. మనం ఇక్కడ వరకు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు పెడతాం. ఆ 4 ఇంచులు మనం దాటేసరికి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా. ఇలాగా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎంత వస్తుంది, క్రాస్లా 3.5 ఉంటుంది. ఆ 3.5 పెట్టుకోమని చెప్తున్నాను అన్నట్టు. అదే చిన్న లాజిక్ తోటి మీకు టేప్ ద్వారా చెప్దామని చెప్పిన. 3.5 పెట్టుకొని ఈ 3.5కి ఇలా కరువు కలపండి. చాలా బాగా వస్తుంది క్రాస్ పట్టి, ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి కట్ చేసి అలా లొల్లే కట్ చేసి